కరీంనగర్ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే ఐఐటీ, జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెజోనెన్స్ విద్యా సంస్థలు తమ సరికొత్త ఫౌండేషన్ సెంటర్ను కరీంనగర్లో ఘనంగా ప్రారంభించాయి. రేకుర్తిలోని ఓ ప్రైవేటు హోటల్ వేదికగా కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే విద్యార్థులు సాధించలేని విజయాలు ఏవీ లేవని అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు క్రమబద్ధమైన బోధనా పద్ధతులతో విద్యార్థులకు ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెజోనెన్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రెజోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు తమ సంస్థల్లో కోచింగ్ తీసుకున్న 6,100 మందికి పైగా విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్లు సాధించారన్నారు. ఇప్పుడు కరీంనగర్ విద్యార్థులకు కూడా ఈ అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందుబాటులోకి తీసుకువచ్చామని, విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఏ పరీక్షలో ఏ ర్యాంక్ సంపాదించారు అన్న దాని గురించి చర్చ జరుగుతుంటుంది. అనేక సంస్థలు వారు ఇచ్చిన కోచింగ్ వల్ల ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయన్న కూడా మనం పేపర్లో చూస్తాం. కానీ ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏదైనా అత్యుత్తమమైన విజయం సాధించాలంటే మనం త్వరగా ప్రారంభించాలి అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్. ఏదైతే పక్షి త్వరగా బయలుదేరుతుందో అది ఖచ్చితంగా తిండిని సంపాదించుకుంటుంది అన్నది ఇంగ్లీష్లో ఉన్న ప్రావర్బ్. అదేవిధంగా దీంట్లో కూడా పిల్లలు ఎంత త్వరగా గనక వారు ప్రారంభించగలిగితే చదువులు వారు అంత విజయాలు సాధించగలరు అని ఏ రంగంలో అయినా తీసుకోండి. మొన్నే మీరు చూశారు ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశి. ఆ పిల్లవాడికి 15 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈరోజు 15 సంవత్సరాలకే ప్రపంచాన్ని ఆకర్షించాడు. అదేవిధంగా అనేక మంది జీవితాలు మీరు చూడండి, వారందరూ కూడా త్వరగా ప్రారంభించిన వాళ్ళు. అందుకనే త్వరగా లేవండి అని కూడా చెబుతారు. నిద్ర త్వరగా లేస్తే మీరు విజయాలు సాధిస్తారు. ఈరోజు రెజొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను మేము కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా గత 25 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో మనం ఐఐటీ, జేఈఈ కోచింగ్, నీట్ కోచింగ్ ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మన జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నాము. కరీంనగర్ పట్టణంలో ఈరోజు మేము ఫౌండేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ ఫౌండేషన్ సెంటర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో చాలామంది విద్యార్థులు కూడా బేసిక్స్ కరెక్ట్గా లేక ఆర్ఎల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 ఇయర్స్లో సిలబస్ కవర్ చేయడానికి అన్ని రకాల స్ట్రీమ్లు, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా అన్ని స్ట్రీమ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి మనం ఎర్లీగా ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళ మీద బర్డన్ లేకుండా వారంలో కేవలం ఒక 3 రోజుల నుంచి 2 రోజుల పాటు టైం కేటాయిస్తూ 2-3 గంటలు కనుక వాళ్ళు బియాండ్ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది జేఈఈ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, క్లాట్ అయినా, యూపీఎస్సీ అయినా, ఎనీ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా స్కిల్ సెట్స్ ఉండేలాగా కరీంనగర్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.